ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం మన జీవితం నెరవేరుగాక. మనము జీవం గల దేవుని ఆలయమే ఉన్నాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6 మనం దేవుని ఒక ఆలయమే ఉన్నాము. ఈరోజు మనమందరము కూడా రక్షించబడిన మనమందరము దేవుని ఆలయమే ఉన్నామని మనం గుర్తిరగాలి. మనమందరం అనుకుంటాము, చాలామంది జీవితాల్లో దేవుని ఒక మందిరము, గోడలతో కట్టబడిన మందిరములో దేవుడు ఉంటాడని అని దేవుడు అంటున్నాడు. హృదయంలో దేవుడు ఉంటాడు. ఎవరి హృదయంలో ఉంటారు? రక్షించబడిన వారు, సంతోషించుకొని వారు మనసు పొంది వారు నడుచుకున్న వారి జీవితంలో యేసు వారి హృదయంలో ఉంటాడు. మన జీవితాన్ని ఎప్పుడు కూడా వ్యర్థంగా ముగించకూడదు. ఎందుకంటే యేసు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతోనే జీవిస్తాడు. ఆయన ప్రతి మనిషిలో ఉన్నాడు, ప్రతి హృదయంలో ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మన హృదయంలో ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మనం పరిశుద్ధంగా జీవిస్తే, దేవుని కొరకు జీవిస్తే, ప్రభు కొరకు బ్రతికితే, దేవుని ఆలోచన కలిగి ఉంటే, దేవునితో నడిస్తే, దేవుని ఒక వాక్యంలో ప్రార్థనలో ముందుకు వెళుతూ ఉంటే తప్పకుండా దేవుడు నీ హృదయంలో ఉంటాడు. దేవుడు నీ హృదయంలో ఉన్నప్పుడు నిజంగా నీ జీవితంలో ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు దేవుడు లేక ఎంతోమంది వారి హృదయాలు ఎక్కడెక్కడో ఉన్నాయి, దేవునితో ఇస్తున్నారు, వ్యర్థంగా దాని మీద మనసు పెడుతున్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వాగ్దాన్ని వింటున్న నీవు దేవుని ఆలయమై ఉన్నావని నువ్వు గుర్తిరిగితే, నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే, దేవుని మార్గములో నువ్వు నడిస్తే, నిజంగా దేవుని నీ ఒక ఆలయముగా దేవుడు నువ్వు మార్చుకోవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క మందిరము అక్కడ కాదు, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఆలయము నీ హృదయం. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నట్లయితే దేవుడు నీ హృదయంలో నివసిస్తాడు. ఇటు వాగ్దానం నీ జీవితంలో నెరవేరును గాక. అర్థం చేసుకుందాం. అవును ప్రభా, మీరు మా హృదయంలో మరి ఆలయమే ఉన్నారు అని గుర్తిరిగి ఈ వాగ్దానం మా ఆత్మ జీవితం నెరవేర్చు. యేసుక్రీస్తు నామములో నెరవేర్చున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రత్యేకంగా శాంతల డేవిడ్ బెనార్డ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. దేవుడికి దీవించుగాక. ఆమేన్.